నుండి వస్తున్న సాంప్రదాయం. ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం 5 సంవత్సరాలు చేయాలి. మొదటి వారం 5 మంది ముత్తైదువులు, రెండవ వారం 10 మంది ముత్తైదువులు, మూడవ వారం 15 మంది ముత్తైదువులు, నాలుగవ వారం 20 మంది ముత్తైదువులు, ఐదవ వారం 25 మంది ముత్తైదువులు. ఈ విధంగా 5 సంవత్సరాలు చక్కగా అమ్మవారి పూజ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా ప్రతి వారము అంటే మనకు మంగళగౌరి వ్రతంలో ప్రతి సంవత్సరము మనం 5 మంది ముత్తైదులకు మొదటి వారం ఇస్తాం కదా. ఆ 5 మంది ముత్తైదులకు మనం ఇస్తున్నది ఎలా అంటే ప్రతి వారము మంగళవారాలు 4 ఉంటాయి కదా, 4 మంగళవారాలు చక్కగా ఏది మధ్యలో ఆటంకం లేకుండా చక్కగా పసుపు వినాయకుడిని పూజించి నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తే చక్కగా 4 వారాలు మీకు పూర్తవుతాయి. ఈ విధంగా మీరు 5 సంవత్సరాలు చేయాలి. కొంతమందికి పెరుగుతారు, కొంతమందికి 5 మందే ఉంటారనమాట. అంటే 5 ముత్తైదువులకి వాళ్ళు ఇవ్వవలసి ఉంటుంది. కొంతమందికి ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంటారనమాట ముత్తైదువులు. ఇప్పుడు శ్రావణ మంగళగౌరి వ్రతం పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి చక్కగా మడికట్టు కట్టుకుని ముందుగా పసుపు గణపతిని షోడశోపచార పూజలతో చక్కగా పూజించాలి. తర్వాత గణపతిని పూజించాక మాత్రమే మీరు మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించాలి. మరలా సంకల్పం చెప్పుకుని పసుపు గౌరీదేవికి కానీ లేదా గౌరీదేవి విగ్రహాన్ని కానీ వెండిదైనా సరే మట్టిదైనా సరే అమ్మవారి విగ్రహాన్ని మీరు కదపకుండా 4 వారాలు నిష్టగా చక్కగా అమ్మవారిని అక్కడే ఉంచి మీరు అదేవిధంగా 4 వారాలు మీరు పూజ చేసుకోవాలి. అలా మీరు మొదటి సంవత్సరం చక్కగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే మంగళగౌరీదేవి యొక్క పుస్తకంలో మనకి ప్రతి మంత్రము చదువుతూ అమ్మవారి షోడశోపచార పూజలు నిర్వహించాలి. అలాగే చక్కగా గౌరీదేవి అష్టోత్తరం అలాగే శివ అష్టోత్తరం కూడా తప్పనిసరిగా ఆ రోజు మీరు చదువుకోండి. దీని తర్వాత అమ్మవారికి నైవేద్యంగా మనం ఏం పెట్టాలి అంటే తరిగిన పదార్థాలు కాకుండా చక్కగా పుల్లగం, పరమాన్నం ఇలాంటి సాత్వికమైన పదార్థాలు నివేదించాలి. ఈ విధంగా శ్రావణ మంగళగౌరి వ్రతం యొక్క పూజ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు అసలైనది శ్రావణ మంగళగౌరి వ్రత కథ అన్నమాట. ఈ కథ ఎలా చదువుకోవాలి అంటే ఇప్పుడు మీరు ముందుగా ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తామో చక్కగా దీపం పెట్టుకున్నాము. మామూలుగా దీపం పెట్టుకుంటాం కదా, ఆవునేతి దీపం వెలిగించి పూజ మొత్తం పూర్తి చేసుకుని నైవేద్యాలు షోడశోపచార పూజలు ఇవన్నీ మనం పూర్తి చేసేస్తాం కదా. ఇప్పుడు మీరు చక్కగా బియ్యం పిండితో చక్కగా చిన్న ప్రమిద చేసుకుని దానిలో 5 మంది ఇప్పుడు మీరు ఫస్ట్ సంవత్సరం అనుకోండి 5 మంది ముత్తైదులు కదా మీరు వాయనం ఇస్తారు, 5 వేసుకోవాలి ఒత్తులు. అలాగే రెండవ సంవత్సరం అయితే 10, తర్వాత 15, 20, 25 ఈ విధంగా మీరు ఒత్తులను చక్కగా ఆవునేతి ఒత్తులను వేసుకుని చక్కగా దీపారాధన చేసి ఇప్పుడు తోరగ్రంథి పూజ చేసుకోవాలి. అమ్మవారి పాదాల దగ్గర తోరములు పెట్టి 4 తోరములు పెట్టి వాటిని పూజించాలి. పూజించిన తర్వాత